హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు శరత్, మీరు చూస్తున్నారు ఫ్యాక్ట్స్ బై శరత్. పుష్ప కారణంగా జరిగిన దారుణాలు ఏంటి? సంధ్య థియేటర్ దగ్గర జరిగిన దారుణం ఏంటి? పుష్ప సినిమా టికెట్స్ హై రేంజ్లోకి పెంచడం ఎంతవరకు కరెక్ట్? అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి? వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత ఒక ఒపీనియన్కి వచ్చి కామెంట్ చేయండి. ఇది చాలా న్యూట్రల్గా చేస్తున్న వీడియో, ఫ్యాన్లా కాకుండా న్యూట్రల్గా చూడండి. ఇంకా సోది సుత్తి లేకుండా డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం. పుష్ప ఈ సినిమాకు ఉండే హైప్ వేరు. పుష్ప లాంటి సినిమా ఒక భారీ అంచనాలతో రిలీజ్ అయింది. ఎక్కడ చూసినా సరే ఈ పుష్ప హవా. అల్లు అర్జున్కి ఈ పుష్ప సినిమా అనేది ఒక బ్రాండ్ మార్క్గా చెప్పవచ్చు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది అభిమానులు అల్లు అర్జున్కి ఈ పుష్ప త్రూగా మరి కాస్త ఎక్కువయ్యారు. పుష్ప సినిమా మన తెలుగు స్టేట్స్ కంటే కూడా నార్త్ సైడ్ భయంకరమైన డిమాండ్ ఉండేది. అల్లు అర్జున్ చెప్పే తగ్గేదిలే డైలాగ్ చిన్న పిల్లల దగ్గర నుంచి క్రికెటర్స్ వరకు చాలా బాగా పాకింది. చిన్నప్పుడు చిరంజీవి గారి సినిమాల్లో బాక్స్ బద్దలైపోద్ది, చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తా, మొక్కే కదా అని పీకేస్తే పేక కోస్తా, బాలకృష్ణ గారి సినిమాల్లో కంటి చూపుతో చంపేస్తా, ఇలా కొన్ని డైలాగ్స్ ఏంటంటే తరచూ మన నోట్లో పాకుతూ ఉంటాయి. సో మళ్ళీ అలాంటి హారర్ని క్రియేట్ చేసిన సినిమా ఈ పుష్ప. భారీ అంచనాలతో వచ్చింది. ప్రతి ఒక్కరి చూపు పుష్ప పైన పడింది. ఎలా అయినా చూడాలనే ఉత్సాహం అందరిలో కనిపించింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అయితే ఇక పండగే. అయితే అలాంటి పండగ వాతావరణంలో అతి దారుణమైన ఇన్సిడెంట్ కూడా జరిగింది. సంధ్య థియేటర్ 9:30కి షో టైం. ఇంతలో అల్లు అర్జున్ గారు ఫ్యామిలీతో థియేటర్ దగ్గరికి వచ్చారు. విపరీతమైన క్రౌడ్ ఉంది. అల్లు అర్జున్ రావడంతో అది కాస్త ఇంకా పెరిగింది. తన అభిమాన హీరోని చూడడం కోసం జనాలు ఎగబడ్డారు. తోపులాట కూడా జరిగింది. అక్కడ ఓ ఫ్యామిలీ కూడా వచ్చారు. అతని పేరు భాస్కర్, ఆయనతో పాటు అతని భార్య రేవతి, అలానే 2 పిల్లలు కూడా వచ్చారు. అందులో ఒక అబ్బాయి తేజ్ అల్లు అర్జున్కు డైహార్డ్ ఫ్యాన్. సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు నుంచి ఈ సినిమాకి ఎలా అయినా పట్టుకు వెళ్ళమని ఇంట్లో అడిగేవాడంట. ముందుగానే ప్రీమియర్ షోస్ పడ్డాయి. ఆ విషయం తెలుసుకొని సండే థియేటర్లో టికెట్స్ కూడా అరేంజ్ చేసుకున్నారు. ఇక షో టైం మొదలైంది. ఫ్యామిలీతో కలిసి థియేటర్కి వెళ్ళారు. నిజానికి వారు చాలా సినిమాలు సండే థియేటర్లో చూశారు. వారికి ఎలా అంటే అక్కడ సౌండింగ్ కావచ్చు, సెలబ్రేషన్స్ కావచ్చు బాగా ఇష్టపడుతూ ఉండేవారు. దానికి తోడు ఆ అబ్బాయి అల్లు అర్జున్కి డైహార్డ్ ఫ్యాన్. మొత్తానికి సంధ్య థియేటర్ చేరుకున్నారు. చుట్టూ జనం. ఇంతలో అల్లు అర్జున్ గారు థియేటర్కి వస్తున్నారని తెలిసింది. ఫ్లోటింగ్ మరి కాస్త పెరిగింది. పైగా అక్కడ ఉన్నది చాలా తక్కువ మంది పోలీసులు. అంత రద్దీని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా మారిపోయింది. ఇంతలో అల్లు అర్జున్ గారి ఎంట్రీ. కార్ టాప్ నుంచి పైకి లేచి ప్రతి ఒక్కరిని విష్ చేసుకుంటూ వస్తున్నారు. ఫ్లోటింగ్ ఒక్కసారిగా పెరిగింది. కంట్రోల్ చేయని విధంగా మారిపోయింది. బౌన్సర్స్ ఒక్కసారి తోయటం మొదలు పెట్టారు. దీంతో ఫ్లోటింగ్ ఒకవైపు గట్టిగా పుష్ చేసినట్లుగా మారింది. ఆ జనాల తోపులాటలో ఫ్యామిలీ వేరువేరుగా విడిపోయారు. భాస్కర్ గారు అతని పాప ఒకవైపు, రేవతి గారు తేజ్ ఒకవైపు. జనాల మధ్య ఇరుక్కుంటూ సపరేట్ అయిపోయారు. ఇందులో అతని పాపకు ఆ పరిస్థితుల్లో ఉంచడం కరెక్ట్ కాదని అనిపించింది. సో దగ్గరలో ఉన్న రిలేటివ్స్ ఇంట్లో ఉంచారు. తిరిగి మళ్ళీ థియేటర్కు వచ్చారు. కానీ ఇంతలో రేవతి గారు తేజ్ అక్కడ కనిపించట్లేదు. అక్కడ కనిపిస్తున్న పోలీసులకు జరిగిందంతా చెప్పి నీట్ గా వివరించారు. ఫ్యామిలీ కనిపించట్లేదని, దానికోసం వెతుకుతున్నారని చెప్పి క్లియర్ గా చెప్పారు. అయితే పోలీసులు తేజ్ వేసుకున్న షర్ట్ కలర్ ఏంటి అని అడిగారు. బ్లాక్ కలర్ అని చెప్పారు. అయితే పోలీసులు అతని దగ్గర ఉన్న వీడియోని చూపించారు. ఈ అబ్బాయి మీ అబ్బాయా అని అడిగారు. అవును సార్ అంటూ గుండె పగిలేలా ఏడ్చారు. మా అబ్బాయి ప్రెజెంట్ ఎక్కడ ఉన్నాడు అని అడిగారు. హాస్పిటల్లో ఉన్నారని తెలిసింది. మా భార్య ఎక్కడ అని అడిగారు. కానీ అప్పటికే అతని భార్య గురించి ఎటువంటి అప్డేట్ లేదు. అబ్బాయి సేఫ్ గా ఉన్నాడని పోలీసులు ధైర్యం చెప్పారు. కానీ ఇంతలో ఒక కానిస్టేబుల్ వచ్చి రేవతి గారు అక్కడ తోపులాటలో చనిపోయారు అని చెప్పారు. ఒక సాదాసీదా కుటుంబం సరదా కోసం సినిమాకు వచ్చి ఒక మనిషిని కోల్పోయే రోజు వస్తుందని ఆ ఫ్యామిలీ అస్సలు ఊహించుండదు. భాస్కర్ గారికి అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. భార్య చనిపోయారని తెలిసిందే. బాబు కొన ఊపిరితో ఉన్నారు. అప్పటికే పోలీసులు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అక్కడ భాస్కర్ గారి పరిస్థితులను చూసి పోలీసులు కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే దీనిపై అల్లు అర్జున్ గారు కూడా స్పందించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని, అలానే పిల్లల చదువుకు సపోర్ట్ గా ఉంటామని 25 లక్షలు కూడా ప్రకటించారు. అయితే ఇందులో గమనించాల్సింది ఒకటి ఉంది. సాధారణంగా ఒక మనిషి ప్రాణం పోయేటప్పుడు నష్టపరిహారం కింద ఒక అమౌంట్ని ఇస్తారు. అయితే దీని వెనుక ఆలోచించాల్సిన విషయం కూడా ఒకటి ఉంది. అదేంటంటే ఒక ఈవెంట్ జరిగింది అనుకున్నాం. ఒక ఈవెంట్ జరిగేటప్పుడు ఆ ఈవెంట్లో ఎంతమంది జనాభా వస్తారని ముందుగానే ఒక ఎస్టిమేట్ చేసుకుంటారు. సో ఈవెంట్కి ముందే ఒక ఫిగర్ని ఎస్టిమేట్ చేసుకుంటారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈవెంట్కి పోలీసులు పర్మిషన్ తీసుకోవడంతో సెక్యూరిటీని కూడా పోలీసులు ప్రొవైడ్ చేస్తారు. కానీ థియేటర్లో అలా కాదు. 300 or 500 ఇంకా ఎంతైనా సెట్టింగ్ కావచ్చు.
అంత సెట్టింగ్స్ మాత్రమే ఉంటాయి. అంటే దాని అర్థం ఆ థియేటర్లో అంతమందికి మాత్రమే స్కోప్ ఉన్నట్లు లెక్క. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నిజానికి అల్లు అర్జున్ ఆ థియేటర్కి వచ్చేటప్పుడు థియేటర్లో ఉండవలసిన జనాభా కంటే 3 రెట్లు ఎక్కువ ఉన్నారంట. కారు నుంచి వచ్చిన బన్నీ టాప్ పైకి లేచి ఒక్కసారిగా విష్ చేశారు. దీంతో ఫ్లోటింగ్ దారుణంగా మారింది. జనాభా అంతా ఉక్కిరి బిక్కిరిగా మారిపోయారు. అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ ఏం చెప్పారంటే కొన్ని ఇయర్స్ గా రిలీజ్ రోజు థియేటర్లో సినిమా చూడడం ఆనవాయితీగా మారిందని అన్నారు. ముందు సినిమాలతో పోల్చుకుంటే అల్లు అర్జున్ క్రేజ్ పుష్పతో ఆకాశానికి తాకిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. పోలీసులు ఏం చెప్తున్నారంటే అల్లు అర్జున్ గారు వస్తున్నట్టు ముందస్తు ఇన్ఫర్మేషన్ వారికి అందలేదంట. ఎవరైనా ఒక సెలబ్రిటీ వచ్చేటప్పుడు ఖచ్చితంగా క్రౌడ్ అనేది ఫామ్ అవుతుంది. దానికి ఏ సెలబ్రిటీ ఏం చేయలేరు. ఈ ఇన్సిడెంట్ జరిగింది అని అంటే అల్లు అర్జున్ కావాలని ఎందుకు చేస్తారు? సో ఇది ఖచ్చితంగా యాక్సిడెంటల్ గా జరిగింది. ఏ మాత్రం కూడా కావాలని చేసింది అయితే అస్సలు కాదు. కాసేపు దీన్ని హోల్డ్ చేద్దాం, మళ్ళీ దీని దగ్గరికి వద్దాం. పుష్ప టికెట్స్ నార్మల్ టికెట్ ప్రైస్ కంటే 10 రెట్ల కంటే ఎక్కువగా అమ్మారు. కొన్ని దగ్గరలో అంతకు మించి. ఈ సినిమా టికెట్స్ ని బ్లాక్ లో కూడా దారుణమైన కాస్ట్ కి అమ్మారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే సినిమా భారీ బడ్జెట్, సో టికెట్ రేట్ ని కాస్త పెంచడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ ఇంత దారుణంగా పెంచడం చాలా తప్పు. నేను ఎందుకు ఆ మాట అన్నానంటే కాసేపు మీరు అభిమానిగా కాకుండా న్యూట్రల్ గా ఆలోచించండి. మనకి అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. మన ఫ్యామిలీ మెంబర్స్ ఒక 6 మంది ఉన్నారనుకుందాం. 6 ఉంటే మన ఫ్యామిలీ మెంబర్స్ సినిమా పైన ఉన్న ఇష్టంతో, అల్లు అర్జున్ పైన ఉన్న అభిమానంతో సినిమాకి వెళ్ళాలనే ఆలోచనతో ఉంటాం. 6 కలిసి సినిమాకి వెళ్ళాలని అంటే ఒక టికెట్ కాస్ట్ 900 అనుకుందాం, 5400 అవుతుంది. ఇంకా ఇంటర్వెల్ లో తినే పాప్కార్న్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కలుపుకున్న 6000 అవుతుంది. అంటే పుష్ప సినిమాపై 6 ఉన్న కుటుంబం వెళ్తే ఇంత అమౌంట్ అవుతుంది. మరి ఇంత కాస్ట్ పెట్టేటప్పుడు ఎందుకు సినిమాకి వెళ్ళటం? ఆగిపోవచ్చు కదా. ఎందుకు సినిమాలకు వెళ్ళటం? అంత డబ్బు ఖర్చు అయిందని ఎందుకు బాధపడాలనుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. సాధారణంగా అభిమానం అనేవాడు ఎప్పుడు ఎలా ఉంటాడంటే హీరో పైన ఉన్న పిచ్చితో, సినిమా పైన ఉన్న అభిమానంతో టికెట్ కాస్ట్ ఎంత ఎక్కువ పెట్టినా సరే అప్పు చేసిన సినిమా చూడాలని అనుకుంటారు. వాస్తవానికి ఇందాక నేను చెప్పిన ఫ్యామిలీ కూడా ఇంతే. ఏదైనా ఒక సినిమా వచ్చేటప్పుడు ముందు ఆ సినిమాని చూడాలి అనుకునేవారు ఫ్యాన్స్ మాత్రమే. సో న్యూట్రల్ ఫ్యాన్స్ సెకండరీ. సో ఇక్కడ ఏంటంటే సినిమాకు హీరోస్ కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఈ రేంజ్ లో ఉంటుంది. ఆ ఫ్యామిలీ విషయంలో కూడా అదే జరిగింది. ఆ చిన్న బాబుకి అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. టీవీలో అల్లు అర్జున్ ఫోటో కనిపిస్తే చాలు అన్నొచ్చాడని తెగ సంతోషపడిపోయాడంట. సినిమా రిలీజ్ కి చాలా నెలల ముందు నుంచే పట్టుకు వెళ్ళమని ఇంట్లో గోల చేసేవాడంట. థియేటర్లో ఆ సెలబ్రేషన్స్, ఆ సౌండింగ్, ఆ వాతావరణం మధ్య సినిమా చూస్తే ఒక ఫ్యాన్ కి ఖచ్చితంగా కిక్ ఇచ్చినట్టే ఉంటుంది. సో నార్మల్ గా సినిమా చూసి హ్యాపీగా తిరిగి వద్దాం అనుకున్న వారి కుటుంబంలో అది జరగలేదు. ఇక్కడ అల్లు అర్జున్ తప్పు ఉంది అని చెప్పను, బట్ కొన్ని ప్రికాషన్స్ తీసుకొని వచ్చి ఉంటే పరిస్థితులు అక్కడ అంత ఘోరంగా ఉండేవి కావని చెప్పగలను. పోలీసులకి ముందుగా ఇన్ఫార్మ్ చేసిన, అలానే థియేటర్ యాజమాన్యం కూడా ఆ రేంజ్ టికెట్ ప్రైస్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అంత కాస్ట్ పెట్టి వచ్చేటప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత థియేటర్ పైన, మూవీ టీం పైన ఖచ్చితంగా ఉంటుంది. సో పోలీసుల సెక్యూరిటీ ఖచ్చితంగా పెంచుండేవారేమో కదా. బౌన్సర్స్ గట్టిగా తొయ్యటం, క్రౌడ్ అంతా ఉక్కిరి బిక్కిరిగా మారిపోవటం, చిన్న బాబుకు ఊపిరి అందకపోవడం, ఆవిడ చనిపోవటం ఎంత బాధాకరం. అయితే ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు థియేటర్ సిట్టింగ్ ఎంతైతే ఉందో అంత జనాభా ఉంటే ఏ ప్రాబ్లం ఉండేది కాదు. అల్లు అర్జున్ రావటం, కారు టాప్ పై నుంచి లేవటం, ఫ్లోటింగ్ అంతా ఒక్కసారి పెరగటం, బౌన్సర్స్ తొయ్యటం, ఊపిరాడికి ఇలాంటి ఘోరాలు జరిగాయి. నిజంగా బాధాకరం. ఆ ఫ్యామిలీకి ఎంత డబ్బు ఇచ్చినా సరే ఆ వ్యక్తిని మళ్ళీ తిరిగి తీసుకురాలేం కదా. అయితే ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. దాని గురించి కూడా ఖచ్చితంగా మనం మాట్లాడాలి. అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రావటం, పుష్ప సినిమా భారీ స్థాయిలో హిట్ అవ్వటం యాజ్ ఏ ఫ్యాన్ గా ఖచ్చితంగా ప్రౌడ్ మూమెంటే. కానీ ఇదంతా పాజిటివ్ సైడ్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే తెలుసా? ఘోరమైన ట్రోలింగ్. అల్లు అర్జున్ నవ్విన తప్పే, అల్లు అర్జున్ మాట్లాడిన తప్పే, అల్లు అర్జున్ ఏం చేసినా సరే వేలెత్తి చూపించడానికి చాలా చేతులు లేస్తాయి. వాటన్నిటిని డిఫెండ్ చేసుకుంటూ వచ్చేది అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే. చాలా ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. అల్లు అర్జున్ కోసం ఫ్యామిలీస్ ని కూడా తిట్టించుకుంటారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మెగా ఫ్యాన్స్ అందరూ అని చెప్పను, కానీ సగానికి సగం మంది మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్నారు ఈ రోజుకి కూడా. మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఒక్క మెగా ఫ్యాన్ అని చెప్పను, కానీ మెగా ఫ్యాన్స్ లో సగానికి సగం మంది అల్లు అర్జున్ కి సపోర్ట్ గా ఉన్నారు. ఫ్యాన్స్ విషయంలో చాలా గ్రాటిట్యూడ్ చూపిస్తుంటారు అల్లు అర్జున్. అది నాకు చాలా నచ్చుతుంది. జరిగిందంతా కూడా వాంటెడ్ గా జరిగిందని చెప్పను, ప్రికాషన్స్ తో వెళ్ళుంటే బాగుండేది అనేది నా ఒపీనియన్. మన తెలుగు హీరోకి నేషనల్ అవార్డు వచ్చిందంటే మనకు ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఉంటుంది. బయట హీరో ఫ్యాన్స్ కూడా దీనికి చాలా సపోర్ట్ చేశారు. ఈవెన్ పుష్ప 2లో అల్లు అర్జున్ గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. అసలు అల్లు అర్జున్ యాక్టింగ్ పరంగా ఎవరైనా ట్రోల్ చేశారంటే దానంత వరస్ట్ ఇంకేం ఉండదు. తనకి ఎక్కడి వరకు మీరు ఈ వీడియో చూస్తారంటే ఖచ్చితంగా నేను సక్సెస్ అయినట్టే. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీకేమనిపించిందో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. టోటల్ గా వీడియో చూసే కామెంట్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ టుడే. నేను మీ శరత్, సైనింగ్ ఆఫ్.
థ్యాంక్ యూ.